హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ డిఎస్సి రాయబోయే అభ్యర్థుల కోసం ప్రీవియస్ సోషల్ కంటెంట్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది. దానికోసం ప్రీవియస్ బిట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశ పెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్వేరల్ అని ఇచ్చి ఆపదలో ఉన్న జాతి, అంతరించిపోయిన జాతి, ఎండమిక్ జాతి, ఆక్రమిత జాతి అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశపు పెద్ద ఉడత అనేది ఎండమిక్ జాతిలో కలదు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే వీటి నుంచి క్వశ్చన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ సెట్లో కూడా రిపీట్ కావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం ఏది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత వస్తువుపైన లేదా ఆవేశరహిత వస్తువుపైన కలుగజేసే బలం స్థావర విద్యుత్ బలం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఏది? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బొగ్గు. బొగ్గు అనేది శిలాజ ఇంధనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్టీలు తీగ కంటే బలమైన దారాన్ని గుర్తించండి. ఇచ్చిన ఆప్షన్స్లో స్టీలు తీగ కంటే బలమైన దారాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 నైలాన్ దారం. నైలాన్ దారం అనేది చాలా గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏది? ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగుకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ అనేటివి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ని పరిశీలించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాలేయం. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి కాలేయం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమోనియా. జలచరాలు తమ వ్యర్థాలలో అమోనియాను విడుదల చేయడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ అనగా డిజైన్ ఏది? ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈనెల వ్యాపనం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదా చివరిలో 30 ప్రశ్నలకు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 128వ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీని లోపం వలన ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. ఇక్కడ విటమిన్స్ ఇవ్వడం జరిగింది. దీని లోపం వలన ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మృదువుగా అయి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది? నమిలి మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేరవేసే నాళం వంటి నిర్మాణాన్ని ఆహార వాహిక అంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ?
కారు జంతువులతో లాగబడేది కాదు, సైకిల్ కాదు, ఆటో రిక్షా కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 3 టాంగా అనేది జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాలు లూడో, చదరంగం, క్యారమ్స్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. క్వశ్చన్స్ అనేటివి ఈ రకంగానే రావడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్స్ నుంచి చాలా వరకు బిట్స్ అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది. జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరికాని జతను గుర్తించండి. 133వ ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. సరైన జతలు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ 3 కూడా సరైన జతలు. సరికాని జత చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నీస్ మరియు రైతు పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నీలి మందు పంటకు సాగుకు సంబంధించి నీస్ మరియు రైతు పద్ధతులు ఉపయోగించేవారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోనూ చేపలు పెంచడాన్ని ఇలా పిలుస్తారు. ప్రత్యేకంగా నిర్మించిన చెరువులలో అలాగే కాలువలలో చేపలు పెంచడాన్ని పిసికల్చర్ అంటారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరాన్ని గుర్తించండి. సతీ సహగమనం నిషేధించిన సంవత్సరం వచ్చేసి 1829. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది. ఓటు హక్కు, ప్రాథమిక విధులు, స్థానిక స్వపరిపాలన, జీవించే హక్కు. 40వ అధికరణ అనేది స్థానిక స్వపరిపాలనకు సంబంధించి సూచించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆప్షన్ 3 బట్టమేక పక్షి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? క్వశ్చన్స్ అనేటివి స్టాక్ జీకే నుంచి అలాగే సోషల్ సైన్స్ కంటెంట్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. చాలా వరకు బిట్స్ అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1975వ సంవత్సరంలో ఆర్యభట్టను కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. రెంటచింతల, లంబసింగి, ఊటీ, చిత్తూరు. ఆంధ్ర కాశ్మీర్ అని లంబసింగిని పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. అశోకుడు ఎక్కువగా బ్రాహ్మీ లిపిని ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. వైఖరి అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. జ్ఞానం, అవగాహన, వినియోగం అనేటివి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. వైఖరి అనేది కాదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేది ప్రాజెక్టు అని నిర్వహించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్, నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం అనేటివి ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ప్రశంస విలువలు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం. సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం.
ఆప్షన్ 4 ఉత్పాదకాత్మక. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి 6. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చివరి ప్రశ్న, ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి నాటకీకరణ అనేది అనువైన పద్ధతి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇదే ఫ్రెండ్స్, గత టెట్ పేపర్ 2024లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.